సమస్యలతోని ప్రయోజనాలు లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష. ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు. ఈ డాక్యుమెంట్ ఎక్కడుంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా, ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో, ఎవడు పోతుండో, ఎవరికి ఏ బాధ్యత ఉందో, ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు. ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది, ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష? ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన బర్తగించి మాట్లాడుతుంటే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సభలో మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దని అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. Honorable Speaker, sir. Sir, I take the opportunity to participate. Honorable Speaker, sir, I take the opportunity to participate in the discussion on the caste survey findings. I am using the word findings, sir. The reason for me, please, sir, kindly bring the house into order, sir. Sir, every time it is becoming like this, sir. Sir, please allow us to speak, sir. Sir, I am using the word findings, sir. Findings which are mentioned in the statement tabled and spoken by the Honorable Leader of the House, Honorable Chief Minister, sir. ప్లీజ్ సార్, మీరు కూర్చోండి. పాలశంకర్ గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి సార్. మీరు కూర్చోండి ప్లీజ్, ఇస్తాను మీకు ఇస్తాను, కూర్చోండి. Sir, I would like to once again, sir, you should bring the house to order, sir. ప్లీజ్ కూర్చోండి పాలశంకర్. Sir, it is an important issue, sir. ప్లీజ్ Sir, I am not yielding, sir, now. Sir, when I again say that, sir, about the findings, sir. Sir, once again I want to reiterate my demand और मैं अपनी बात को फिर से दोहरा रहा हूं सर, और दोहरा रहा हूं इसलिए क्योंकि बैकवर्ड क्लासेस के साथ बरस से नाइंसाफी हुई, उनको उनका हक नहीं दिया गया, उनकी पसमानदगी पर हर किसी ने वोट लिया और उनके पिछड़ेपन को बताते हुए कई लोगों ने अपनी सियासी दुकानों को चमकाया जरूर, बनाया जरूर और मजबूत किया, लेकिन बीसीस के साथ कभी इंसाफ नहीं हुआ। और आज भी मैं यहां इस ऐवान में इस स्टेटमेंट पर जब बात करता हूं तो शिद्दत के साथ ये बात महसूस कर रहा हूं कि आज भी बीसीस को इंसाफ देने का किसी का इरादा नहीं है, किसी की नीयत नहीं है।
अगर इरादा और नीयत है कि बीसीज को इंसाफ दिया जाएगा, बीसीज को उनका हक दिया जाएगा, तो सबसे पहली अगर कोई जिम्मेदारी थी हुकूमत की और चीफ मिनिस्टर साहब की, तो मैं ये कहूंगा कि ये जो सर्वे हुआ, इस सर्वे की रिपोर्ट को आप टेबल करना था। सर, टेबलिंग ऑफ द रिपोर्ट इज वेरी इंपॉर्टेंट. Unless and until the report is not tabled, what are we going to discuss? Sir, through you, I want a clarification. When the Honorable Chief Minister Saab or the BC Welfare Minister Saab is going to rise for a reply, I request him to kindly give me the reply. We all are discussing, and Honorable Leader of the House is also saying that there is no sanctity. The report or the survey conducted by the BRS government wasn't tabled. Yes, I'm also in the House. It wasn't tabled. It wasn't an official announcement. No minister came and, gave the report to the media or for the people and public domain, sir. That is right, sir. But what is happening today, sir? Today also, the government has done a survey, but doing the same thing by not tabling the report. Sir, I really want to know the sincerity and the commitment towards the BCs, sir. If they are sincere, they are committed, and they are for the BCs, they have to table the report so that all the BCs leaders, sir, all the legislatures, all the members of the parliament, all the political parties and the leaders, and all the BC Sangam people can also read the report and see the findings of the report, sir. Sir, now, sir, many statements have been given in the House, and many statements have different figures, numbers. What tomorrow, sir? One says, after 5 years, yes, Congress had also done a survey, but it has not been tabled, so there is no sanctity of the report. So what is the answer that you have for this? Kindly, sir. Sir, I always believe in criticizing, constructive criticism, sir. तामीराती तनखीद करना चाहिए. सर, मैं आपके जरिए हुकूमत से सवाल कर रहा हूं, क्या मेरा सवाल गलत है? आप बोल दीजिए. आप बोल रहे हैं कि बीसीस के साथ नाइंसाफी हुई. मैं भी मानता हूं कि हर वक्त बीसीस के साथ नाइंसाफी हुई. कई लोगों ने उनको इंसाफ दिलाने की बात की, ताकतवर बने, इख्तिदार पे आए, लेकिन उनको इंसाफ नहीं मिला. लेकिन आपसे उम्मीद है, अगर आपसे उम्मीद है तो आपको भी चाहिए कि इस रिपोर्ट को टेबल करिएगा ताकि हकायक सामने आ सकें कि क्या है. अब आज स्टेटमेंट में आप एक फिगर दे दिए, इतने बीसीज है, इतने एससीज है, इतने एसटीज है, इतने माइनॉरिटीज हैं. सर, this cannot go like that. That is the reason, and sir, it is a very important issue, sir. It is a very important issue, sir. Census में